నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాప్రభుత్వ స్థాపనే మా ధ్యేయం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ స్థాపనే ధ్యేయంగా పాలన సాగుతుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం వద్ద తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ, తాడేపల్లిగూడెంలో వ్యాపారులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, నిబంధనల ప్రకారం నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మరియు ఉమ్మడి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేసిన పార్టీ ఇన్ఛార్జ్ బాబీ గారికి, వసనపల్లి కాశీ, ఈరోజు ప్రభుత్వం ఏదైతే బిలో ప్రవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి కిలో రూపాయికి బియ్యం ఇస్తున్న సందర్భం మీకు తెలుసు. మరి దాంట్లో భాగంగా మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా మరి రేట్లన్నీ ఎక్కువ పెట్టి బయట కొనవలసి వస్తుందని చెప్పి మరి అన్ని ఛాంబర్స్కి మరి అందరినీ రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా కంట్రోల్ రేట్ పెట్టి ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు కూడా అందుబాటులోకి రేట్లు తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేసిన మా మినిస్టర్ మనోహర్ గారు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి వచ్చిన తర్వాత ప్రజాశ్రేయించే జయంగా పనిచేయాలి తప్ప మనం నెక్కిన తర్వాత మనం సేవకులుగా ఉండాలి, మనం వాళ్ళ మీద పెత్తందారులో ఉండకూడదని చెప్పి అందరికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజల వద్దకి అన్ని సౌకర్యాలు అందజేయాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ వ్యాపారస్తులు రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మరి ఎప్పుడు కూడా మన తాడేపల్లిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు మేము సైతం అని చెప్పి ఇక్కడ వర్తకులందరూ కలిసి మేము కంట్రోల్ రేటుకి మేము అందజేస్తాం. ఇక్కడ ఎన్ని కేజీలు బియ్యం అయినా మేము ఇస్తాం. 6 రూపాయలు తక్కువ రేటు, ఇవాళ కందిపప్పు 20 రూపాయలు తక్కువ రేటు. మరి ఈ రేట్లన్నీ కంట్రోల్ అయ్యేంత వరకు ప్రభుత్వం ఈ డిపోలు నడపాలని ఆలోచన చేస్తూ ఉంది. దీనికి అందరూ సహకరించండి. మీరు ఎక్కడైనా కూడా ఈ రేట్లకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 24 అవర్స్ కాదు, 12 గంటలు, పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ నిరంతరం అందుబాటులో ఉంటాయి. బియ్యం కానీ కందిపప్పు కానీ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిన కోరుతా ఉన్నాం. దీన్ని సహకరించిన అధికారులు, ఛాంబర్ అధ్యక్షులు, ఛాంబర్ మెంబర్స్, అదేవిధంగా అందరికి కూడా పార్టీ నాయకులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు తాడేపల్లి పట్టణంలో నన్ను గెలిపించారు అంటే మీకు సేవకుడుగా నన్ను గుర్తించారు, చాలా సంతోషం. ఖచ్చితంగా సేవ చేసే మార్గంలోనే ఉంటాను తప్ప రెండో ఆలోచన లేని వ్యక్తి నేను. ఎక్కడ కూడా ఎవరి దగ్గర లంచం అనేది తాడేపల్లిలో లేకుండా చేయాలని నా ప్రయత్నం. దానికి సహకరించండి. మిమ్మల్ని అధికారులు కానీ ఇంకా నాయకులు కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే వాళ్ళకి ఎవరు ఇవ్వద్దు. ఇచ్చిన పార్టీలకు కానీ దీనికి సంబంధం ఉండదు. మరి ఖచ్చితంగా అధికారుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దానికి కూడా మీరు సహకరించండి. నిజాయితీగా మనం వ్యాపారం చేద్దాం, అధికారులకి లంచం ఇవ్వద్దు. నిజాయితీగా వ్యాపారం చేయండి, అధికారులకు లంచం ఇవ్వకండి. అదేవిధంగా ప్రజలకు కూడా అధికారులు సేవ చేయండి, డబ్బులు అడగండి. మీ దగ్గరికి వచ్చిన ప్రజల్ని గౌరవించండి. ఎవరైనా గౌరవించి మీకు ఏం కావాలి సార్, మీకు ఏం చేయగలరని అడిగితే మన ప్రభుత్వం మీద మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం మీద మంచి పేరు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతుంది ఈరోజు. కాబట్టి మీరు అందరూ దయతో అర్థం చేసుకోండి. రేషన్దే తీసుకోలేరు, అలాగే హైయెస్ట్ కాస్ట్ ఉంటే కొనే పరిస్థితి లేదు. ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో మరి ఇలాంటి కార్యక్రమానికి మరి ప్రారంభించిన సివిల్ సప్లైస్ వారికి, అలాగే మరి మిత్రులు దాతాజీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మన శాసనసభ్యుల వారి ద్వారా మరి మంత్రి నారాయణ గారికి మరి నివేదిక ఇచ్చి ఆ కార్యక్రమం కూడా మరి కొనసాగిస్తూ ప్రభుత్వానికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పట్టణంలో వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఎవరో కూడా బిల్డింగ్ కట్టుకోవాలంటే చెడిసే పరిస్థితి ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో అతి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్న సందర్భంలో మరి ఇంత అత్యధికమైన మెజార్టీ ఇచ్చారు అని అంటే దానికి కారణం మరి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, అలాగే మన తాడేపల్లిగూడెంలో కూటమి పట్ల మరి అందరికీ కూడా ఆసక్తి ఉంది. వీళ్ళు వస్తే కరప్షన్ లేకోకుండా పరిపాలన చేస్తారనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి నిరోధకంగా ఉంది అని చెప్పి మరి ప్రజలందరూ కూడా నిర్ణయించుకుని ఈవేళ ఆ తాడేపల్లిగూడెం పట్టణంలో 74 బూతులు ఉంటే 74 బూతుల్లో కూడా ఓటమికి మెజార్టీ వచ్చింది.